చాందినిరా ఏం చమ్మకి వెన్నెల నదిరా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి సంబంధించి బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, XML లింక్స్ అవి డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఈ వీడియోను మన కాపీరైట్ ప్రాబ్లం వలన మీకు వినిపించలేకపోయాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. కొందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అలైక్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఏమి ఉంటుంది, ప్రాజెక్ట్ రండి. ఫస్ట్ అయితే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు ఈ విధంగా చిన్న చిన్న ఫొటోస్తో సహా ఎఫెక్ట్ ఉంటుంది, ఇట్లాగే ఉంచండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఒకటి ఉంది కదా ఫోటో, దీని మీద ట్యాప్ చేయండి. పైన చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒకటి డబల్ బిట్ మార్క్ ఉంటుంది, 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్ కదా డబుల్ బిట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ రెడ్ లైన్ ఉంచండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ లేయర్ ట్యాప్ చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్లో చివరిలో ఉంటుంది ఒకటి డబుల్ బిట్ మార్క్, ఇక్కడ ఉంచండి రెడ్ లైన్. మళ్ళీ సేమ్ పైన ప్లస్ సింబల్ ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. గ్రూప్ మీద ట్యాప్ చేయండి, పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ ఓపెన్ చేసేయండి. చిన్న ఫోటో పక్కకు 20 మిల్లీ సెకండ్ కాడ ఉంచండి, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ లేయర్ చేసేయండి. మళ్ళీ ఈ చిన్న ఫోటో ఉంది కదా, ఈ చిన్న ఫోటో పక్కకు బిట్ మార్క్ కాడ రెడ్ లైన్ ఉంచండి, మళ్ళీ సేమ్ అలాగనే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక చిన్న ఫోటో పక్కకు అట్లా ఉంచి మళ్ళీ ఇదే పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఫోటో పెద్ద ఉంది కదా, వదిలేసేయండి. ఇంకో చిన్న ఫోటో పక్కకు మళ్ళీ సేమ్ అట్నే రెడ్ లైన్ నుంచి పేస్ట్ చేసేయండి. చిన్న చిన్న ఫోటోల పక్కకు రెడ్ లైన్ నుంచి ఇదే గ్రూప్ను పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటోలు యాడ్ చేసుకుందాం. చిన్న ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఈ మీడియా సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఏ ఫోటో అయితే మీరు వీడియో చేయాలనుకున్నారో ఫోటో మీద ట్యాప్ చేయండి, పైన ప్లస్ సింబల్ మీద దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. చిన్న ఫోటోలకు ఇప్పుడు ఇట్లాగే సేమ్ ఫోటోలు అన్నీ యాడ్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇది కూడా యాడ్ అయిపోతుంది. ఇట్లానే ప్రతి ఫోటోకి అయితే ఇట్లా సేమ్ యాడ్ చేసేయండి ఫోటోలన్నీ. పెద్ద ఫోటో ఉంది కదా, దీన్ని కూడా సేమ్ అట్లనే ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియం సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇంకొక ఫోటో యాడ్ చేసేయండి ఇట్లా. ఓకేనా? ఇట్లానే సేమ్ ఈ ఫోటోలన్నింటికి మీరు ఇదే విధంగా ఫోటోలన్నీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దంటే ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్లో ఎలా ఫోటో యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఈ మీడియా సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో తీసుకోండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఈ గ్రూప్లో ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, యాడ్ అయిపోయింది ఫోటో. మళ్ళీ పక్క గ్రూప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇది ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చిన్నది, దాని మీద ట్యాప్ చేయండి, అది కూడా యాడ్ అయిపోతుంది. ఇట్లానే అన్ని గ్రూపులకు ఇదే విధంగా ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ అట్లానే ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లా బ్యాక్ రాగానే స్టార్టింగ్కి వస్తుంది. మళ్ళీ మనం దేంట్లోనైతే గ్రూప్లో యాడ్ చేయలేదు ఫోటో ఆడికెళ్ళి సేమ్ మళ్ళీ అలాగే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో యాడ్ చేయాలి. ఇట్లానే ఫోటోలు మొత్తం యాడ్ చేసేయండి. ఒకసారి యాడ్ చేసి ఒకసారి చెక్ చేయండి ఫోటోలు అన్నీ కరెక్ట్ వచ్చింది లేదో, ఒకసారి ఇలా వెరిఫికేషన్ చేసుకోండి. అన్నీ ఓకే వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ పైన యారో మార్క్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి,
సేవ్ సింబల్ మీద ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.